హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఈ వీడియోలో స్పెషల్గా ఇండియన్ పాలిటీ గురించి చాలా తక్కువ చేశాను ఇప్పటివరకు నా యాప్లో నా సబ్జెక్ట్కి సంబంధించి. బట్ స్పెషల్గా రీసెంట్గా తెలంగాణలో జరిగిన, అంతకుముందు నెలలో జరిగిన గ్రూప్ 3 కానీ, పోయిన మంత్లో జరిగిన గ్రూప్ 2 కానీ, అండ్ వీటన్నిటి స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ తీసుకొని, అంటే మొత్తం చదువుకున్న తర్వాత కూడా, స్పష్టంగా పాలిటీ చదువుకున్న తర్వాత కూడా వాళ్ళు కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేశారు. సో పాలిటీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా పాలిటీ వాళ్ళకు ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ సో ఎలా ముందుకెళ్ళాలి ఇండియన్ పాలిటీకి సంబంధించి, దానికి తగ్గట్టు జాగ్రత్తలు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఏపీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ 2 సబ్జెక్ట్స్ పైన చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఒకటి ఇండియన్ పాలిటీ, ఇంకొకటి ఏపీ హిస్టరీ. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయాయంటే, ఈ రెండింటిని కలిపి 125+ సాధించుకోగలిగితే ఖచ్చితంగా గ్రూప్ 2 ఉంటుంది. అండ్ 125+ మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అనుకునేలా కూడా చాలామంది అనుకున్నారు. సో అయితే ఎస్, ఇది ఈజీయే, కానీ దానికి సరైన ఎఫర్ట్స్ పెడితే 100% మీకు ఈజీగానే ఉంటుంది. సో ఆ ఎఫర్ట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పాలి అని చెప్పి వీడియో చేశాను. అండ్ ఇంకొకటి, ఇండియన్ పాలిటీకి సంబంధించి మీకు భయపడడానికి కారణం ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఇండియన్ పాలిటీ మొత్తం చదివిన తర్వాత కూడా కరెంట్ అఫైర్స్ ఏ కాంటెక్స్ట్లో ఇస్తారో, ఎంత డీప్గా ఇస్తారో, సో ఏ లోతులోంచి ఇస్తారో అని చెప్పి అడుగుతారు. సో నిజంగా అంత డెప్త్గా అడుగుతారా? సో నిజంగా పాలిటీ కరెంట్ అఫైర్స్ అంత టఫ్గా ఉంటాయా అవి? ఒకవేళ పాలిటీ స్టేట్మెంట్ వైజ్ ఇస్తే సరే, కరెంట్ అఫైర్స్ పక్కన పెడితే స్టాటిక్ పార్ట్ సింపుల్గానే ఉంటుంది కదా. సో మొత్తం ప్రతి ఆర్టికల్, ప్రతి అమెండ్మెంట్ని జల్లడ పెడితే ఇందులోంచి మార్క్స్ వస్తాయా? ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ వీడియో చెప్పాలనుకుంటున్నాను. సో గైస్, దానికంటే ముందు నేను చెప్తున్న కేస్ స్టడీ తెలంగాణలో జరిగిన గ్రూప్ 3, తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఈ రెండిట్లో అఫీషియల్గా పేపర్ 2 50 మార్క్స్ ఉంటాయి ఇండియన్ పాలిటీ నుంచి. సొసైటీ అండ్ అలాగే పేపర్ 1 యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 70+ మార్క్స్ ఇండియన్ పాలిటీ నుంచి వచ్చాయి. అండ్ అలాగే ఏపీ గ్రూప్ 2, సో డైరెక్ట్గానే ఏపీ గ్రూప్ 2 75 మార్క్స్ ఇండియన్ పాలిటీ నుంచి ఉన్నాయి. సో ఈ 2 ఎగ్జామినేషన్స్ని గనుక నేను ఎస్టిమేట్ చేసుకుంటే, సో మన నోట్స్లో నుంచి, మన క్లాసెస్లో నుంచి, సో 85+% ఎఫిషియన్సీతో ఆల్మోస్ట్ 60+ మార్క్స్ సాధించగలిగారు. అండ్ అలాగే ఇదే బుక్ చదివిన స్టూడెంట్స్కి 60+ మార్క్స్ వచ్చాయి. ఇవే క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి, అవే క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి, అదే నోట్స్ చదివిన స్టూడెంట్స్కి కూడా 40 మార్క్స్ రాని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వాళ్ళు నిజంగానే పాలిటీ చాలా ఈజీ వచ్చింది అన్ని కంపేర్ చేసుకుంటే, పేపర్ 1, పేపర్ 2, సో ఇవన్నీ కలుపుకుంటే పాలిటీ వల్లనే 60+ మార్క్స్ తెచ్చుకుంటాం అనుకున్నాం. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మొత్తం 70+ పక్కన పెట్టండి, 50 మార్క్స్ ఇండియన్ పాలిటీ. సో ఈ 50 మార్క్స్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 43 మార్క్స్ వస్తాయి అనుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది. ఎందుకంటే ఆ ఆప్షన్స్ లేకపోతే ఆ స్టేట్మెంట్స్ తెలిసిన వచ్చేసరికి ఇది కరెక్ట్ పెట్టాను అనుకున్నారు. కానీ ఇది ఎగ్జామ్ దిగి ఇంటికి వెళ్ళేలోపు కొన్ని 2-3 సిల్లీ మిస్టేక్స్ దొరికాయి. దానివల్ల 39కి పడిపోయింది, ఒక 4 మిస్టేక్స్ వరకు. సాయంత్రము పొద్దున వరకు ఇంకొన్ని చేసుకున్నాం. మెల్లిగా సిల్లీ మిస్టేక్స్ పెరుగుతూ వచ్చాయి. సో యావరేజ్గా ఒక 32 to 35 మార్క్స్ వచ్చాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంత, కానీ వచ్చినాయి ఇంత. సరే నిజంగానే అంటే ఓకే, కానీ పాజిటివ్ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి తెలంగాణలో ఓకే. ఇదే సిల్లీ మిస్టేక్స్ ఏపీలో రిపీట్ అవుతాయి. పరిస్థితి ఏంటి? ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ పోయినా ఆ క్వశ్చన్కి తగ్గట్టు మార్కులు పోతే దానికి ఒక పెనాల్టీ లాగా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఇండియన్ పాలిటీ ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, ఈ ఫ్యాక్ట్స్తో పాటు దానికి సంబంధించిన అనాలిసిస్. సో మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్. ఇది న్యూ పీడిఎఫ్ కాదు, కొంచెం ఓల్డ్ పీడిఎఫ్. సో ఎందుకు ఇది ఓల్డ్ న్యూ అని డిఫరెన్సియేషన్ చేస్తున్నానంటే, మొన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరిగింది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది. సో ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ సబ్జెక్ట్లో నుంచి ఇండియన్ పాలిటీ ఫిక్స్డ్, అంటే ఫ్యాక్చువల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, స్టాటిక్ పార్ట్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఈ నోట్స్ కవర్ చేసి, ఈ నోట్స్ కూడా నేను క్లాసు చెప్పిన ప్రతి పాయింట్, స్పష్టంగా చెప్పిన ప్రతి పాయింట్ నోట్స్లో డిపిక్ట్ చేయడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియం. మీరు ఇక్కడ తెలుగు మీడియం చూడొచ్చు. జనరల్గా ప్రతి క్లాస్ చెప్పేటప్పుడు నేను స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాను. స్టేట్మెంట్ 1, 2, 3, 4 అండ్ దానికి తగ్గట్టు ఆప్షన్ ఇచ్చి, ఆ క్వశ్చన్ ఇచ్చి,
ఆ క్వెషన్‌లో ఒక క్యూరియాసిటీ జనరేట్ చేస్తాను స్టూడెంట్స్‌కి చెప్పినప్పుడు. ఇంతకుముందు ఏపీకి వీడియో క్లాసెస్ చెప్పినప్పుడు నేను చెప్పానిది. సో, సేమ్ అలాగే ఇంగ్లీష్ మీడియం. సో, ఈ క్వెషన్ ఏదైతే ఉంటుందో ఇది 100% ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇప్పటికైనా ఎవరైనా అంటే నేనిక్కడ ఒక డెమో వీడియో చెప్పదలుచుకోలేదు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. నంబర్ ఆఫ్ వీడియోస్ యాప్‌లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ ఫ్రీగా ఉన్నాయి. సో, నేను చెప్తుందేంటంటే ఇండియన్ పాలిటీ ఇప్పటికైనా ఎవ్వరికైనా నమ్మకం లేకపోతే అంటే పాలిటీలో కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఆదరబాదరాగా ఉంటే సో చదివాము కానీ చదవనట్టే అనిపిస్తుంది అనుకునే వాళ్ళ కోసం నేను చెప్తున్నది ఏంటంటే రాబోయే 60 రోజుల్లో ఇండియన్ పాలిటీలో 65+ మార్క్సే ధ్యేయంగా. కొంతమంది కమెంట్ చేస్తారు 65+ మార్క్స్ ఇంపాసిబుల్ అని చెప్పి. సో నేను చెప్తున్నాను వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. ఏంటంటే ప్రొవైడెడ్ కరెంట్ అఫైర్స్ లింకింగ్ దాట్ విత్ ద కరెంట్ పాయింట్. అంటే డైరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్ రాకపోయినా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఏదైతే న్యూస్‌లో ఉందో దానికి రిలేటెడ్ పాయింట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు జమిలీ ఎన్నికలున్నాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి మీరు వార్తల్లో విన్నారు. అంతకుముందు మహువా మొయిత్రి ఆమె గురించి డిస్కస్ వచ్చినప్పుడు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పి న్యూస్‌లో ఉంది. సో సేమ్ థింగ్స్ మరి ఏంటి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ? సో అంటే ఇప్పుడు స్పెషల్ మెజారిటీ ఉంది. స్పెషల్ మెజారిటీ బీజేపీ రీసెంట్‌గా కొంతమందికి విప్ అంటే విప్ జారీ చేసింది. ఎవరైతే ఎంపీలు పార్లమెంట్‌కి రాలేదు. సో ఆ విప్‌కు సంబంధించి సో ఒక బిల్ పాస్ అవ్వాలంటే స్పెషల్ మెజారిటీ కనీసం ఎంతమంది ప్రెజెంట్ అవ్వాలి. ఇట్లా కరెంట్ అఫైర్స్ బేసిస్ తోని ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు 360 డిగ్రీస్‌లో అనలైజ్ చేస్తే ఎటువంటి క్వెషన్ వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దానికోసం ఇండియన్ పాలిటీ సో చూడండి అంతకుముందు చాలా మంది మన పాలిటీకి సంబంధించి ఇటు ప్యూర్ ఇంగ్లీష్, ప్యూర్ తెలుగు సబ్జెక్ట్స్ కంటెంట్ కొనుక్కొనున్నారు. ఇది పాలిటీ లైవ్ క్లాసెస్ బైలింగ్వల్. ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయింది. లాస్ట్ మినిట్‌లో కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎలాగో ఫిక్స్ కదా! సో అంతకుముందు కంటెంటే యాడ్ చేశాను. సో ఈ పాలిటీకి సంబంధించి నేను చేస్తున్న వాల్యూ అడిషన్ ఏంటంటే జస్ట్ ఈ వీడియో క్లాసెస్ మొత్తం ఏదైతే ఇప్పుడు అంటే ఈ పాలిటీ సిలబస్‌కి సంబంధించి టోటల్ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియో క్లాసెస్ మొత్తం వినండి. దాంతో పాటు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నేను ఫ్రీగా యాడ్ చేస్తుంది ఏంటంటే టెస్ట్ సిరీస్ విత్ రిటన్ ఎక్స్‌ప్లనేషన్స్. సో ఆ వీడియో క్లాసెస్ మొత్తం విని ఈ టెస్ట్స్ రాయండి. ఆ టెస్ట్ యొక్క రిటన్ ఎక్స్‌ప్లనేషన్ చూడండి. దాంతో పాటు టెస్ట్స్‌కి వీడియో ఎక్స్‌ప్లనేషన్. అంటే ఇందులో కొన్ని లిమిటెడ్ వీడియో ఎక్స్‌ప్లనేషన్, కొన్ని లిమిటెడ్ క్వెషన్స్‌కి వీడియో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. ప్రతి దానికి వీడియో చెప్పినా మీరు చూడరు. సో ఎవరైతే పాలిటీలో ఇబ్బంది పడుతున్నారో సో వాళ్ళ కోసం వీడియో క్లాసెస్, వాళ్ళ కోసం టెస్ట్స్, వాళ్ళ కోసం టెస్ట్స్ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్. బేసికల్‌గా అంతకుముందు ఇదే పాలిటీ తీసుకున్న వాళ్ళకు ఓన్లీ వీడియో క్లాసెస్ మాత్రమే ఇచ్చాను. కానీ ఎగ్జామ్ దగ్గర పడుతోంది. సో పాలిటీ పైన ఇంకొంచెం భయం ఉంటే ఇలా ఒక్కొక్కటి తీసుకునే బదులు కంప్లీట్‌గా పాలిటీకి సంబంధించి ఒక కోంబో ఆఫర్ లాగా. సో వీడియో క్లాసెస్, టెస్ట్స్ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ ఇవన్నీ కూడా సేమ్ మళ్ళీ నేను ప్రైస్ పెంచలేదు. ఏదైతే పాలిటీ కోర్స్ ఉందో అదే కోర్సులో ఈ 3 కూడా అవైలబుల్ పెట్టాను. సో దీన్ని ఒక 3 డేస్ ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. 3 డేస్ ఇదే కంటిన్యూ అవుతుంది. సో 3 డేస్ వరకు ఇవన్నీ ఉన్న కోంబో కోర్స్ పాలిటీ ఇందులో ఉంటాయి. సో పాలిటీ క్వెషన్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్‌గా చూపించాను. సో ఈ విధంగా ముందుకెళ్తే 100% వీ కెన్ మేక్ వెరీ గుడ్ ఇంపాక్ట్. సో ఖచ్చితంగా పాలిటీలో 65+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పటి నుంచి కూడా ఎగ్జామినేషన్ కంటే 6 మంత్స్ ముందు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దాన్ని నేను కవర్ చేస్తాను అని చెప్పి స్టూడెంట్స్‌కి చెప్తూనే ఉన్నాను. సో ఇదే కోర్స్‌లో ఆ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన థింగ్స్ కూడా యాడ్ అవుతాయి. సో దట్స్ ఇట్. థాంక్ యూ గైస్.